ఎంతైనా మన సభ్యులు బాగా తెలియని వాళ్ళండి. ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే అలా మాట్లాడేస్తారు వాళ్ళు. అంతేనండి. ఇంత చక్కగా చేశారు, అస్సలు మాటలు కూడా రావట్లేదు భవానీ గారు. చాలా అద్భుతంగా చేశారండి. ఒక్క క్షణానికి మనందరినీ బృందావనానికి తీసుకెళ్ళిపోయారండి. మన కృష్ణుడు అష్టసఖులు మనకి తనివి తీరా ఉంది కదండి మనసు వీళ్ళని చూస్తుంటే. మరి ఈ చిన్నారుల పేర్లు తెలుసుకుందామా? వైష్ణవి, మేఘన, కీర్తన, చార్వి, హేమాంగిని, సుష్మిత, లిఖితారెడ్డి, జయగీతిక, సాహితి. మరి ఇంత చక్కగా చిత్రీకరించిన వేదశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. చాలా చక్కగా చిత్రీకరించారండి. మరి ఆవిడకి ఎంతైనా మనం ధన్యవాదాలు తెలుపుకునేది. ధన్యవాదాలు. చాలా చక్కగా చేశారు పిల్లలు. అనిల్ గారు చాలా సేపటి నుంచి చూస్తున్నాను, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏంటి సంగతి? ఇవాళ పొద్దున్నే మా ఆవిడ చేసిన ఉగాది పచ్చడి మా శారీస్ బాస్కి ఇచ్చి వచ్చాను. అవునండి, ఉగాది అంటే గుర్తొచ్చింది. జనరల్గా ఉగాది నాడు మనం పంచాంగ శ్రవణం చెప్పుకోవాలి కదా. అవును కదా. వేప పువ్వుకి పూత వచ్చింది, కోకిల గొంతుకి పూత వచ్చింది, మన పంచాంగ శ్రవణానికి టైం వచ్చింది. తిది వార నక్షత్ర యోగకరణ ఫలితాల శ్రవణం పంచాంగ శ్రవణం. రాసులు వాటి ఫలాలు, గ్రహాలు వాటి ఆగ్రహాలు, అనుగ్రహాలు శనిగ్రహాలు, మనకు కలిగే అశాంతులు, మనం చేయవలసిన గ్రహశాంతులు, నవనాయక ఫలితాలు, దేశ యోగక్షేమాలు, ఈ ఏడాది పంటలు, కరువు కాటక మంటలు మొదలైనవి తెలుసుకోవటమే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ ప్రవచనాన్ని ఆచార్య శర్మ గారి ద్వారా విందామా? మన ఆచార్యులు శ్రీ సలాక నరసింహ శర్మ గారు గత 9 ఏళ్లుగా బహ్రెయిన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాఖకు ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు. అంతేకాదండి, అంతకుముందు 30 ఏళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, అధ్యక్షులుగా, డీన్గా కూడా సేవలు అందించారు. ఆయన బహ్రెయిన్ వచ్చిన దగ్గర నుంచి మన తెలుగు కళాశక్తికి చేసిన సేవలు అమోఘం. మరి మన శ్రీ ప్రొఫెసర్ శర్మ గారు వచ్చి మన పంచాంగ శ్రవణం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. శర్మ గారు. ఓం శ్రీ గణాధిపతయే నమః.